అందరికీ నమస్తే. టీసాట్కి స్వాగతం. ఈరోజు మనం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పీజీ అడ్మిషన్ల కోసం జరిపేటటువంటి CUET అవగాహన కార్యక్రమం గురించి సాట్లో ఉన్నాము. అయితే ఈ కార్యక్రమంలో మనకు విలువైన సూచనలు అందించడానికి నాతో పాటు డాక్టర్ రావుల కృష్ణ సార్, హీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. డాక్టర్ లింగమూర్తి సార్, హీ ఈజ్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. నేను డాక్టర్ సురేష్ ఎనుగంటి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. ముందుగా వారి యొక్క సూచనలు సలహాలు తెలుసుకోవడానికంటే ముందు మనం CUET పరీక్ష ఏమిటి, దీనికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ పరీక్షా కేంద్రాలు మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అటువంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుగా మనం స్క్రీన్ పైన చూద్దాం. సెంట్రల్ యూనివర్సిటీ దేశంలో ఉన్నటువంటి దాదాపు 50కి పైగా సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి ఒకే ఒక అర్హత పరీక్ష జరపడం జరుగుతుంది. దీనిని జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఈ CUET అనే పరీక్ష రాయడం ద్వారా అభ్యర్థి ఏ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనైనా అడ్మిషన్ పొందడానికి అర్హుడవుతాడు. ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి ఆయన పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కేవలం CUET పరీక్ష రాయడం ద్వారా దేశంలో ఉన్న ఏ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనైనా అడ్మిషన్ పొందడానికి ఆ స్కోర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్ అనేటివి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధీనంలో ఈ సంస్థలు నడపబడతాయి. ఈ CUET పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 1 అనేది చివరి తేదీ అప్లికెంట్స్ వారి యొక్క అప్లికేషన్స్ని నింపి పంపించడానికి. కేవలం ఆన్లైన్లో మాత్రమే ఈ అప్లికేషన్స్ పూరించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పూరించాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదు. ఈ CUETకి సంబంధించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేవలం అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మాత్రమే దాని పరిధిలో ఉంటుంది. అడ్మిషన్ ప్రక్రియ మొత్తం కూడా యూనివర్సిటీస్ టేక్ కేర్ చేస్తాయి. అడ్మిషన్ యొక్క టెస్ట్ మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చూసుకుంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్ మీద ఆధారపడి ఆయా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కేవలం కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికెంట్స్ దరఖాస్తు చేసుకుంటారో వారు వారి దగ్గరలోని సమీప కేంద్రంలోని పరీక్షా కేంద్రాన్ని ఎంచుకున్న తర్వాత ఆ పరీక్ష కేంద్రంలో ఉన్నటువంటి కంప్యూటర్ ద్వారా వారు ఈ పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తానికి 157 సబ్జెక్టులకు సంబంధించి ఈ పరీక్ష జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. అయితే పరీక్ష మాత్రం మార్చి 13 నుంచి మార్చి 31 మధ్యలో జరుగుతాయి. ఈ క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ మరియు హిందీలో. కానీ కొన్ని లాంగ్వేజెస్ సబ్జెక్ట్ మాత్రం ఆయా లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటాయి. సో ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే అభ్యర్థి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పరీక్ష మొత్తం 90 నిమిషాలు, అనగా 1.5 hours. మొత్తం 75 క్వశ్చన్స్ పరీక్షలో ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్. ఒకవేళ అభ్యర్థి గనక నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. అభ్యర్థి గనక తప్పు ఆన్సర్ గుర్తిస్తే ఆయన పూర్తి చేసినటువంటి ఆయన జమ చేసుకున్నటువంటి మార్కులలో నుంచి 1 మార్క్, ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ తీసివేయడం జరుగుతుంది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి వయో పరిమితి
లేదు. ఏ విధమైనటువంటి ఏ వయసు వారైనటువంటి ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనగా యువకులే అనే కాదు, ఎవరైనా కానీ దీనికోసం దరఖాస్తు చేసుకొని ఉండాల్సి ఉంటుంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఆ అభ్యర్థి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతూ అయినా ఉండాలి. దీనిలో గవర్నమెంట్ యొక్క నిబంధనలకు లోబడి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేటివి ఉంటాయి. అనగా ఆయా యూనివర్సిటీలు ఈ రిజర్వేషన్ ప్రకారంగా అడ్మిషన్స్ అనేటివి పూర్తి చేస్తాయి. తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ మీకు స్క్రీన్ పైన కనబడుతున్నాయి. టోటల్గా 11 సెంటర్స్ తెలంగాణకు సంబంధించి ఉన్నాయి. మన తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి 3 యూనివర్సిటీలు, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ హైదరాబాద్, మరియు అతి దగ్గరగా అతి సమీపంలో తెలంగాణకు ఆనుకొని ఉన్నటువంటి మరొక యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, అది గుల్బర్గాలో ఉంది 230 కిలోమీటర్ల దూరంలో. మరియు మనకు తెలంగాణకు అతి సమీపంలో ఉన్నటువంటి మరో 3 యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం, ద నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి. దీనికి సంబంధించినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏంటి, సెంట్రల్ యూనివర్సిటీస్లో చదవడం వలన అభ్యర్థి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు పొందుతాడు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ యొక్క వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలు మనకు అందుబాటులో ఉన్నటువంటి నిపుణుల యొక్క సలహాలు, సూచనలు మనం తీసుకుందాం. ముందుగా రావుల కృష్ణ సార్, నమస్తే. నమస్తే. సో మనకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏ విధంగా మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కంటే భిన్నమైనవి అనే విషయం రావుల కృష్ణ సార్ని అడిగి తెలుసుకుందాం. దాదాపు దేశంలో 1000 అబోవ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో డీమ్డ్ యూనివర్సిటీస్, కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి 56 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా. 56 సెంట్రల్ యూనివర్సిటీస్కి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూజీసీ ఈ మధ్య గత 2022 నుంచి సియూటీ పీజీ సెట్ని, అదేవిధంగా యూజీ సెట్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలోనూ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కొక్క కోర్సుకి ఫీజును చెల్లించడంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూజీసీ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఏ యూనివర్సిటీకి, గతంలో యూనివర్సిటీ ఎంట్రన్స్ అంటే ప్రత్యేకంగా ఆయా యూనివర్సిటీస్లు కండక్ట్ చేసేటువంటి ఎంట్రన్స్కి వేరువేరు ప్రాంతాల పోయి రాయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. దాంతో చాలామంది నిరుపేద విద్యార్థులు, మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు, అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇబ్బందికరంగా ఉండేది. 2022 నుంచి ఎప్పుడైతే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చిందో, ఒక విద్యార్థి అనేక యూనివర్సిటీస్లో, కొంతమంది స్టూడెంట్స్కి అవగాహన లేని కారణంగా సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి అవగాహన కూడా ఉండకపోయేది. కానీ ఈ సియు సెట్ ద్వారా దేశంలో 56 అత్యున్నతమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా అనేక ప్రమాణాలతో కూడినటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కలిగినటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 56 యూనివర్సిటీస్లో ముఖ్యంగా టాప్ 10 యూనివర్సిటీస్, అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఒకటి ఉండటం, మనందరం అది మన తెలంగాణ ప్రాంతంలో ఉండటం, ఇదంతా కూడా మనకు నిజంగా ఒక రకమైనటువంటి అదృష్టంగా భావించాలి. రాష్ట్రంలో అనేక స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1000 యూనివర్సిటీస్లో సెంట్రల్ యూనివర్సిటీలు అనేది కొన్ని మెరుగైనటువంటి ప్రమాణాలు, అత్యధికమైనటువంటి క్వాలిఫైడ్ కలిగినటువంటి, ఫారిన్ ఎక్స్పోజర్ కలిగినటువంటి, ఎఫిషియెంట్ కలిగినటువంటి, టాలెంటెడ్ కలిగినటువంటి, రీసెర్చ్ ఓరియంటేషన్ ఉన్నటువంటి అధ్యాపకులు ఉండటం కారణంగా విద్యార్థులు టీచింగ్తో పాటుగా పరిశోధనను కూడా అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈ గ్రామీణ ప్రాంతంలోనూ ముఖ్యంగా తెలంగాణ, తెలుగు స్టేట్లలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ ఫోకస్ అంతా కూడా స్టేట్ యూనివర్సిటీస్ మీద ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీ చాలా సమీప దూరంలో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్లో, ఈ సమీపంలో ఉన్నటువంటి జిల్లాలలో స్టూడెంట్స్కి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది, దాంట్లో మనం చదువుకోవచ్చు అనేటువంటి అవగాహన లేని కారణంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి.
ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు అనేక రకాలైనటువంటి సాధనాలు, ప్రచార సాధనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ యాక్సెసిబిలిటీ కారణంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ తెలుగు స్టేట్ల నుంచి అత్యధిక మంది విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలలో చదవడానికి సుముఖతంగా ఉన్నారు. అందులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటిది దేశంలో 10 యూనివర్సిటీలలో NIRF నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండటం, NAC A+ ఉండటం, అనేక రకాలైనటువంటి DST, CSR, UGC, అదేవిధంగా రకరకాలైనటువంటి ఫండింగ్ ఏజెన్సీస్ తోటి ఇక్కడ రీసెర్చ్ ప్రమాణాలను కలిగి ఉన్నది. కాబట్టి తెలుగు స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి సుమారు 29 రాష్ట్రాల నుంచి ఈ యూనివర్సిటీకి స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. అందులో కాంపిటీషన్ హైలీ ఉన్నప్పటికీ నేషనల్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి మన స్టూడెంట్స్ కూడా చాలా టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో లైఫ్ సైన్స్ కానీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీకి సంబంధించినటువంటి కోర్సుల వైపు స్టూడెంట్స్ని ఆలోచన చేయటం అనేది ఒక శుభ పరిణామం. కేవలం మన స్టేట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంసెట్, ఇంజనీరింగ్ ఇలాంటి విషయాలనే ఫోకస్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ కామన్ పీజీ కోర్సుల వైపు కూడా స్టూడెంట్స్ ఇవ్వటం ఒక శుభ పరిణామం. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీస్ అనేవి మామూలు సాధారణ విద్యార్థిని జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయ స్థాయిలోను తీసుకుపోయేటందుకు ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ అనేవి కృషి చేస్తాయని నేను భావిస్తున్నాను. లింగమూర్తి సార్ని అడిగి, ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ ఏ విధంగా ఒక వ్యక్తి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్, ముఖ్యంగా మన కాలంలో ఉన్నప్పుడు లింగమూర్తి సార్ అండ్ రావుల కృష్ణ సార్ మా కాలంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే ఒక అపోహ ఉండేది. కేవలం ఆంగ్ల మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే అందులో అడ్మిషన్స్ పొందగలరు, మిగతా విద్యార్థులకు ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి అపోహ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో దాన్ని పటాపంచలు చేస్తూ చాలామంది గ్రామీణ విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీస్లోకి అడుగు పెడుతున్నారు. వారు ఏ విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది పొందుతారు అనే విషయాన్ని డాక్టర్ లింగమూర్తి సార్ని అడిగి మనం తెలుసుకుందాం. డాక్టర్ లింగమూర్తి సార్. ధన్యవాదాలు డాక్టర్ సురేష్ గారు. ముందుగా టీసీఆర్టీ ఛానల్కి ఇన్వైట్ చేసినందుకు గాను. సెంట్రల్ యూనివర్సిటీస్ ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క సమున్నత వికాసం కోసం అన్ని రంగాల్లో కూడా విశేషమైనటువంటి కృషి చేస్తున్నాయి. ఏ రకంగా అంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది ఒక మినీ భారతదేశం. అది ఏ కేంద్రీయ విశ్వవిద్యాలయమైనా సరే, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకోవడం ద్వారా ఏ విద్యార్థి అయినా సరే మిగతా రాష్ట్రాల యొక్క సంస్కృతి, మిగతా రాష్ట్రాల యొక్క నడవడిక, మిగతా రాష్ట్రాల యొక్క ఆహార పద్ధతులు ఇవన్నీ కూడా మిగతా విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా విద్యార్థుల్లో ఏదైతే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉండేనో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ప్రధానంగా రూరల్ ఏరియా నుంచి వచ్చేటువంటి విద్యార్థులు, ట్రైబల్ ఏరియా నుంచి వచ్చేటువంటి విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అది సెంట్రల్ యూనివర్సిటీ కదా, ఇంగ్లీష్లోనే చదువుతారు కదా అనేటువంటి ఒక సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కారణంగా చాలామంది సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఎంట్రన్స్ కూడా రాసేటువంటి పరిస్థితి లేకుండే. కానీ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకోవడం అనేది ఒక మంచి అవకాశం ఏ విద్యార్థికైనా కానీ. కాబట్టి ఏదైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే కనుక దాన్ని తొలగించుకొని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చేరేటువంటి ప్రయత్నం చేయాలి. ఉపయోగాలు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా దేశంలోని భిన్న రాష్ట్రాల యొక్క సంస్కృతి అంతా కూడా ఒక్క దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ సంస్కృతిలో మనం కూడా ఒక భాగమైపోతాం. ఏ విధంగానైతే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి అంటామో, ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్ పొందడం అనేది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉంటుంది. రెండో విషయం, హోలిస్టిక్ డెవలప్మెంట్ విషయంలో మాట్లాడినప్పుడు శారీరక వికాసం జరగాలి, మానసిక వికాసం జరగాలి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ రెండు పద్ధతుల్లో కూడా శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి వికాసం కలగడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. శారీరక వికాసం కోసము అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, యోగా, రకరకాల కాంపిటీషన్స్, జోనల్ కాంపిటీషన్స్, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్, యూనివర్సిటీ లెవెల్ కాంపిటీషన్స్, ఈ రకంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏదైతే ఉందో, ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ను బయటకు తీయడానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఫిజికల్గా ప్రయత్నం చేస్తున్నాయి. మానసికమైనటువంటి విషయానికి వచ్చేసరికి అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కూడా దాదాపు ప్రపంచం మొత్తాన్ని చూసినటువంటి, ఎక్స్పోజ్ అయినటువంటి రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో
విషయంలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరి కోరి రిక్రూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీని కనుక చూసినట్లయితే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫ్యాకల్టీని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ఆధ్వర్యంలో విద్యార్థులు చదువుకోవడం అనేది, అంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఫ్యాకల్టీని చూసి వచ్చిన వాళ్ళు కాబట్టి విద్యార్థులకు అటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తన యొక్క మెంటల్గా ఎటువంటి సఫర్ కాకూడదు కాబట్టి మెంటర్ మెంటీ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క టీచర్ వారిని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మానసికంగా కూడా ఎదుగుదల చేయడం కోసము అకాడమిక్ కాంటెంట్తో పాటు రీసెర్చ్, తర్వాత కో కరికులర్ యాక్టివిటీస్, అది రీసెర్చ్ కావచ్చు, డిఫరెంట్ కాంపిటీషన్స్ కావచ్చు, అంటే మెంటల్గా ఏ రకంగా ఒక విద్యార్థి అభివృద్ధి చెందాలో అన్ని రకాల ప్రయత్నం సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది. అంటే కరికులంతో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్తో సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతాయి. కాబట్టి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ విద్యార్థులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది అకాడమిక్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్లో జరిగేటువంటి ప్రక్రియ. రెండోది, హాస్టల్లో కూడా విద్యార్థులు చాలా చాకచక్యంతో చాలా నిష్ణాతులు కాబట్టి, తమ సబ్జెక్టులో నిష్ణాతులు కాబట్టి వాళ్ళు హాస్టల్లో కూడా రకరకాల సబ్జెక్ట్స్ పైన డిబేట్స్, డిస్కషన్స్, దేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగాల్సి ఉంది, ఈ రకమైనటువంటి చర్చ కూడా హాస్టల్లో జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే పేపర్లో రావడానికంటే ముందే విద్యార్థులకు ఆ విషయం పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశము ఈ దేశంలో నలుమూలలో ఉన్నటువంటి విద్యార్థుల కారణంగా మనకి ఇన్ఫర్మేషన్ తొందరగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి విద్యార్థులు పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటే వాళ్ళు రానున్నటువంటి రోజుల్లో ఒక ఉత్తమమైనటువంటి సిటిజన్గా, పౌరునిగా ఈ దేశానికి సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ యొక్క అవకాశాలు ఏ విద్యార్థి కూడా కోల్పోకూడదు. ఈ లక్ష్యంతో అందరం కూడా మనం ఈ విషయాన్ని డిసిమినేట్ చేస్తే కనుక తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు విద్యార్థులు కూడా అందరూ ఉపయోగపడేటువంటి లాభపడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు లింగమూర్తి సార్. రావులకృష్ణ సార్, మనం చూస్తున్నాం ప్రపంచం వేగంగా మారుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జ్ఞాన విప్లవం జరుగుతుంది. ఈ జ్ఞాన విప్లవంని ఎదుర్కోవాలి అని అంటే పిల్లవాడిని సన్నద్ధం చేయాలి, మనం ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపేర్ చేయడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ప్రాక్టీసెస్ ఏంటి, ఏ విధంగా కరికులంని మాడిఫై చేస్తూ భవిష్యత్తుకు 21st సెంచరీని ఎదుర్కోవడానికి పిల్లవాడిని మనం సన్నద్ధం చేస్తున్నాం, ఆ విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బేసికలీ అవర్ యూనివర్సిటీ ఈజ్ అ డైనమిక్ యూనివర్సిటీ. కాలానుగుణంగా వస్తున్నటువంటి సాంకేతికపరమైనటువంటి మార్పులు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ నాలెడ్జ్ రెవల్యూషన్ వస్తున్నటువంటి చేంజెస్కి అనుగుణంగా యూనివర్సిటీ ఎప్పుడు కూడా కరికులాన్ని కావచ్చు, లేకపోతే మనకు ఉన్నటువంటి అనేక రీసెర్చ్ సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. మనం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, బట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత 5-6 ఇయర్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి వాళ్ళు దాంతోపాటుగా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా వరల్డ్ ర్యాంకింగ్కు రీచ్ అయ్యే విధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. రావులకృష్ణ సార్, మనం ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఒక నార్మల్ కాలర్ అయిన ఉన్నారు, వారి యొక్క సందేహం ఏంటో విని ఆ తర్వాత ఈ విషయాన్ని మనం చర్చిద్దాం. హలో హలో చెప్పండి అమ్మా. హలో అండి, చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటమ్మా? మా బాబు డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నారండి, బిఎస్సి కంప్యూటర్ సైన్స్. ఓకే, తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి, మరి ఏ యూనివర్సిటీ, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పండి. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. పీజీలో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఈ విషయాన్ని మనం లింగమూర్తి సార్ ద్వారా అడిగి తెలుసుకుందాం. బిఎస్సి పూర్తి కావడం కంటే ముందే కూడా ఇప్పుడు సియుఈటి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థి ఈ 2వ తేదీ లోపల ఆన్లైన్ ఫామ్ ద్వారా అప్లై చేసినట్లయితే తర్వాత తనకి ఎంట్రన్స్ డేట్ ఎప్పుడు అనేది మళ్ళీ ఈమెయిల్ ద్వారా చెప్పడం జరుగుతుంది, ఎన్టీఏ ద్వారా. ఎంట్రన్స్ రాసిన తర్వాత అతని యొక్క స్కోరును బట్టి ఆ విద్యార్థి
3 లేదా 4 యూనివర్సిటీస్ని చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దేశంలో ఏ యూనివర్సిటీని అయినా కానీ ఆయన చూస్ చేసుకోవచ్చు. కాబట్టి అతనికి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఏ యూనివర్సిటీలో అయితే అతనికి అవకాశం ఉందో దాన్ని చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దేశంలో ముఖ్యంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అయినటువంటి ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కావచ్చు, బెనారస్ హిందూ యూనివర్సిటీ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటే ఆల్రెడీ పాత యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక అత్యున్నత స్థానంలో ఉన్నాయి. అతని యొక్క స్కోరు దానికి సరిపోదు అనుకుంటే కనుక అతనికి దగ్గరలో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మాది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఉంది. హైదరాబాద్ నుండి సరిగ్గా 230 కిలోమీటర్ల దూరంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీ తోటి మా సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉంది. కాబట్టి మా సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఒక అవకాశం. అయితే ఆ విద్యార్థికి వచ్చినటువంటి అర్హత మార్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మాత్రమే ఆ విశ్వవిద్యాలయాలు వాళ్ళ యొక్క సీట్లను పూర్తి చేస్తారు. కాబట్టి మనం ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడే చెప్పలేను. అతనికి వచ్చేటువంటి స్కోర్ ఆధారంగా విద్యార్థి చూస్ చేసుకోవడమే మంచిది. ధన్యవాదాలు సార్. హోప్ఫుల్లీ దిస్ డౌట్ ఈజ్ క్లారిఫైడ్. మనం చర్చలో ముందుకు వెళ్ళే ముందు మనతో మాట్లాడడానికి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఉపకులపతి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ గారు మనతో లైన్లో ఉన్నారు. వారిని ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అదేవిధంగా CUET యొక్క ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు వారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ నమస్కారం. మనం ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మనం లైన్లో ఉన్నాము. సార్, మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యూయర్స్కి కొన్ని విషయాలు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఏ విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నియర్ బై స్టేట్స్కి ప్రయోజనం చేకూరుస్తుంది అనే విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ప్రేక్షకులకు నమస్కారం. ది సెంట్రల్ యూనివర్సిటీస్ ప్రతి స్టేట్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ కొరకు CUET, దట్ ఈస్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆల్సో ఫర్ UG ఆల్సో దేర్ ఈస్ సపరేట్ ఎంట్రన్స్. NTA ఈ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తుంది. దట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఫర్ PG ఆల్రెడీ ఎంట్రన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు డేట్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 1st జనవరి నుంచి 1st ఫిబ్రవరి వరకు ఆ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 1st February is the last date for submission of the application for the central universities admissions. Not only central universities, some premier institutions also joining with this entrance. So that is the premier institutions also making admissions based on the entrance conducted by the NTA for this under this CUET for post graduation. ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక విద్యార్థి యొక్క క్యారియర్ను మార్చే డిగ్రీ ఇది. సో ఈ యొక్క 2 years ఒక స్టూడెంట్ క్యాంపస్లో స్పెండ్ చేసిందంటే దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ టైమ్ ఫర్ ది స్టూడెంట్ ఫర్ ది ఏజ్ ఎట్ దిస్ ఏజ్. సో therefore everyone is looking towards a quality education. Quality matters a lot. If quality కనుక లేకుంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఎవ్రీవన్ లుకింగ్ టువర్డ్స్ ది బెటర్ ఫ్యూచర్. సో బెటర్ ఫ్యూచర్ కావాలంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ మెయిన్లీ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ బికాస్ యువర్ టీచర్స్ ఆల్సో వెరీ క్వాలిఫైడ్ అండ్ దే హ్యావ్ ది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అండ్ దే ఆర్ ఆల్సో డైవర్సిటీ ఇస్ దేర్. Students are also joining from the different states and also teachers also from the different states, and it is like a mini India where the students have a lot of exposure and that will motivate them
టు డెవలప్ ఎ గుడ్ అకాడమిక్ క్యారియర్. కాబట్టి దానికి ఈ యొక్క ఎంట్రన్స్ లోపల కొద్దిగా కష్టపడితే ఎంట్రన్స్ లో సీట్ వస్తుంది చాలా వరకు. ఎందుకంటే ఈ యొక్క అవగాహన లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే ఏదో చాలా అవుతున్నారు కాబట్టి ఎక్కువ మంది అప్లై చేయలేకపోతున్నారు. ఈ స్టేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ కొరకు ఏ మాత్రం ఎఫర్ట్స్ పెడతారో అదే ఎఫర్ట్స్ కనుక పెడితే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ వస్తుంది. ఎందుకంటే చాలా సీట్స్ ఉన్నాయి. ఒకసారి ఎంట్రన్స్ ఒక దగ్గర ఇది అప్లై చేసి మీరు స్టూడెంట్స్ పర్టికులర్లీ ద ఎంట్రన్స్ లో క్వాలిఫై అయినట్టయితే దే కెన్ అప్లై ఫర్ ఎనీ యూనివర్సిటీ త్రూ అవుట్ ది కంట్రీ. దట్ ఆపర్చునిటీ ఈజ్ అవైలబుల్. కాబట్టి ఇట్ ఈస్ ఎ కామన్ ఎంట్రన్స్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇది చాలా వరకు తెలియక, లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే చాలా దూరం ఉన్నాయనో, లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే అది మాకు అందుబాటులో ఉండదనో ఈ యొక్క అపోహలు ఉన్నాయి. అది మర్చిపోయి స్టేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ కొరకు ఏమాత్రం ఎఫర్ట్స్ పెడతారో అదే కనుక ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఒకవేళ సెంట్రల్ యూనివర్సిటీ సీట్ వచ్చినట్టయితే యువర్ లైఫ్ ఈజ్ అష్యూర్డ్. యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సో దాని కొరకు ఈ యొక్క ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా వరకు ఏంటంటే రూరల్ పీపుల్కి అయితే మేము అసలు సెంట్రల్ యూనివర్సిటీ పోలేమా, మాకు అసలు అందుబాటులో ఉంటుందా, మేము ఆ లెవెల్ ఉన్నామా అనేది ఒక ప్రశ్న అందరికి వస్తుంది. కాబట్టి సార్ నమస్కారం సార్. ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, ఒక సందేహం ఉంది అని చెప్పి మీతో పంచుకోవడానికి. ఒక్క నిమిషం సార్. ఎస్ హలో. ఎస్ హలో. 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 హలో, మీరు చాలా దూరంగా కనిపిస్తున్నారు సార్. అది ఫుల్ వైడ్ వెబ్ క్యామ్ లాగా పెట్టారు. ఓకే ఓకే. ఈ విషయాలు తెలుసుకునే ముందు వైస్ ఛాన్సలర్ గారు మళ్ళీ లైన్లోకి వస్తారు. అంతకుముందు మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించినటువంటి డిస్కషన్ మనం మధ్యలో ఆపాం. రావులకృష్ణ సార్. హైదరాబాద్ యూనివర్సిటీ అనేక రకాలైనటువంటి అవకాశాలు అందిస్తున్నది. దాంట్లో ముఖ్యంగా ఇంతకుముందే చెప్పిన విధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కలిగినటువంటి ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ, అదేవిధంగా ఈ ఫండింగ్ ఏజెన్సీస్లో కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫెలోషిప్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, అదేవిధంగా అనేక ఫండింగ్ ఏజెన్సీస్, ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటి స్టేటస్ ఉన్నది. దాంతో స్టూడెంట్స్ గ్రాంట్స్ని పొందొచ్చు. అదేవిధంగా ఫినాన్షియల్ అసిస్టెన్స్ కొరకు రీసెర్చ్ స్కాలర్స్కి పేపర్స్ పబ్లిష్ చేసినప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ చాలామంది అనేక రకాలైనటువంటి పబ్లికేషన్స్ మంచి మంచి రెప్యూటెడ్ జర్నల్స్లో పబ్లిష్ చేసినప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ ఐఓఈ ఫండ్ కింద వాళ్ళకు 25,000 అని గ్రాంట్ అనేది ఇస్తున్నది. దాంతోపాటుగా టీచర్స్కే కాకుండా స్టూడెంట్స్ను కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కొరకు ఈ రీసెర్చ్ గ్రాంట్ అనేది ఐఓఈ అనేది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్టూడెంట్ మీద 1 lakh స్పెండ్ చేస్తున్నది. మనకు ఎక్కడైతే స్టేట్ యూనివర్సిటీస్లో టీచర్స్ స్కేర్సిటీ ఉండటం, రిక్రూట్మెంట్ లేకపోవటం, ఫండింగ్ ఏజెన్సీల సపోర్ట్ లేకపోవటం, ఫెలోషిప్స్ లేకపోవటం, సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా స్టూడెంట్స్ మధ్యలో ఉన్నటువంటి కాంపిటీషన్ కావచ్చు, ఎక్స్పోజర్ కావచ్చు, వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవటంతో ఇక్కడ నుంచి వచ్చినటువంటి నార్మల్ స్టూడెంట్ కూడా, కామన్ స్టూడెంట్ కూడా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా మారేటువంటి అవకాశాన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ అందిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఒక కాంపోజిట్ కల్చర్, ఈ కల్చర్ అదేవిధంగా ఎకడమిక్స్తో పాటు ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, నేషనల్ ఇంటిగ్రేషన్ కావచ్చు, ఒక రకమైనటువంటి భావనని పెంపొందించడం కోసం స్టూడెంట్స్ మధ్య ఒక ఫ్రటర్నిటీ అంటే ఒక సోదర భావాన్ని, ఒక టుగెదర్నెస్ అనేటువంటిని పెంపొందించడానికి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉపయోగపడుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైన్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అదేవిధంగా సోషల్ సైన్స్లో ఉన్నటువంటి హ్యుమానిటీస్, ఆర్ట్స్ అన్ని కోర్సెస్లో అనేక రకాలైనటువంటి పేరెందికగలిగినటువంటి టీచర్స్, వరల్డ్ రినౌండ్ ప్రొఫెసర్స్ ఈ ఇన్స్టిట్యూట్లో ఉండటం కారణంగా వాళ్ళ సర్వీస్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి అకాడమిక్ బెంట్ ఆఫ్ మైండ్, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజింగ్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి దాన్ని స్టూడెంట్కి ఈరోజు అందించేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్కి అన్ని రకాలైనటువంటి సదుపాయాలని, అది మీరు ఇంతకుముందు అన్నట్టు క్వాలిటీ ఫుడ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, అనేక రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఫర్ కామన్ స్టూడెంట్, ప్రతి స్టూడెంట్కి కూడా అన్నీ అందించే విధంగా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోటి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్లో కొంత అపోహ, ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు ఒక న్యూన్యత భావం ఉండి
సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే మనం రీచ్ కాలేమో, మన నాలెడ్జ్ అక్కడికి రీచ్ కాలేము. బట్ ఇక్కడ ఉన్నటువంటి రూరల్ టాలెంట్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ దాదాపు 8-9 గంటలు స్టేట్ యూనివర్సిటీ ర్యాంక్ కోసం ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారో, అదే సేమ్ స్పిరిట్ తోటి, సేమ్ కాంపిటీషన్ తోటి నేషనల్ ఈ సెంట్రల్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ను కూడా ఎఫర్ట్స్ పెడితే కంపల్సరీగా సెంట్రల్ యూనివర్సిటీలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉన్నది. లాంగ్వేజ్కి వస్తే కేవలం ఎంట్రన్స్ ఇంగ్లీష్ అని లేకపోతే హిందీలో ఉంటుందని రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. లాంగ్వేజ్ అనేది ఇట్స్ నాట్ ఏ బ్యారియర్ ఫర్ ఎనీ స్టూడెంట్స్ నవడేస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పెద్ద బ్యారియర్ కూడా కాదు. ఎంట్రన్స్ చూస్తే మనం కామన్ స్టేట్లలో, మిగతా స్టేట్లో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ కావచ్చు, నార్త్ స్టూడెంట్స్ వీళ్ళని చూసినప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మన స్టూడెంట్స్ కూడా వారికి సమానమైన, వారికన్నా ఎక్కువగా ఉన్నటువంటి టాలెంట్, ఎఫిషియెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఒకటేమో అవేర్నెస్ లేకపోవటం, రెండోది టీచర్స్, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే డిగ్రీ కాలేజీలు ఉన్నాయో చాలా ప్రీమియం కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఇన్స్టిట్యూషన్స్, మేనేజ్మెంట్స్, ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆ ఇనిషియేషన్ తీసుకొని స్టూడెంట్స్కి ఓరియంటేషన్, గైడెన్స్, అదేవిధంగా కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తే ఈ మధ్యకాలంలో సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు డిగ్రీ కాలేజ్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. చాలామంది జేఎన్యూలో, ఢిల్లీ యూనివర్సిటీస్లో, అదేవిధంగా బిహెచ్యు, పాండిచేరి, ఏవైతే టాప్ 10 యూనివర్సిటీస్లో టాపర్స్ అంతా కూడా తెలుగు స్టేట్స్లో ఉంటారు, పర్టికులర్గా తెలంగాణ నుంచి ఉంటున్నారు. అంత టాలెంట్ కలిగినటువంటి మన స్టూడెంట్స్కి ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెసిబుల్ లేకపోవటం ఒక కారణం. ఇప్పుడున్న పరిస్థితులు అది అనేది లేదు. అన్ని ఛానల్స్లో కానీ అన్ని నెట్వర్క్స్ ఉన్నాయి. వాట్సాప్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, అన్ని రకాలైన వాటిలల్లో ఈ సమాచారం అందుబాటులో ఉన్నది. కాబట్టి స్టూడెంట్స్ని మనం రెడీనెస్, ఆ ప్రిపరేషన్ చేయించేందుకు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా మిగతా స్టూడెంట్స్ లాగా అత్యున్నతమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, అదేవిధంగా రకరకాల నేషనల్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు సీట్ తీసుకొని వాళ్ళు కూడా మిగతా స్టూడెంట్స్ ధీటుగా రాణించగలుగుతారు అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా సార్, ఇది ఒక అపోహ మాత్రమే. కేవలం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సెంట్రల్ యూనివర్సిటీస్ అనేటివి సర్వ్ చేయబడతాయి అనేది ఒక అపోహ మాత్రమే. ముఖ్యంగా చూసుకుంటే ఈవెన్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు, అట్టడుగు వర్గాల ప్రజలకు వాళ్ళ విద్యార్థుల యొక్క విద్యా సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సెంట్రల్ యూనివర్సిటీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకానిజాన్ని క్రియేట్ చేశాయి. ఆ మెకానిజం అంటే ఏ విధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, అదేవిధంగా అట్టడుగు వర్గాల ప్రజలు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి ఏ విధమైనటువంటి మెకానిజం ఉంది, లింగమూర్తి సార్ని అడిగి తెలుసుకుందాం. సాధారణంగా గ్రామీణ విద్యార్థులకు సమస్య ఎక్కడొస్తుందంటే, ఇంతకుముందు అనుకున్నట్లుగా ఒక న్యూనతా భావం ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత అన్ని రకాల విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో జాయిన్ అవుతారు కాబట్టి ఎకనామికల్గా కొంత రిచ్ క్లాస్ వాళ్ళు ఉంటారు, కొంత పూర్ క్లాస్ వాళ్ళు ఉంటారు. న్యూనతాభావం అనేది వెనుకబడిన ప్రాంతాల నుంచి, లేదంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళలోనే న్యూనతాభావం ఉంటుంది, లేదా లాంగ్వేజ్ పరమైనటువంటి న్యూనతాభావం ఉంటుంది. అయితే ఈ న్యూనతాభావాన్ని తొలగింపజేయడం కోసం చాలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కూడా బ్రిడ్జ్ కోర్సెస్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ కోర్సెస్ ద్వారా వాళ్ళలో ఏదైతే లోపం ఉందో, లేదైతే న్యూనతాభావం ఉందో దాన్ని తొలగింపజేయడం కోసము, తర్వాత ఆ విద్యార్థులను మిగతా విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దడం కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు రకరకాల ప్రయత్నం చేస్తున్నాయి. రెండో విషయం, లింగమూర్తి సార్, ఆ విషయాన్ని తెలుసుకునే ముందు గౌరవనీయ వైస్ ఛాన్సలర్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక మళ్ళీ మనకు అందుబాటులోకి వచ్చారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, మన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఏ విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అత్యంత అందుబాటులో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం, అదేవిధంగా ఏ విధంగా మన యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేయగలుగుతుంది, ఏ విధంగా దేశీయ మరియు అంతర్జాతీయ అత్యున్నత ప్రమాణాలతో వెలుగొందుతుంది అనే విషయాన్ని మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక is located in Gulbarga, that is Kalaburgi. This is Jairabad నుండి ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది బార్డర్, కర్ణాటక బార్డర్ అండ్ బార్డర్ టు ది తెలంగాణ, ఆల్సో బార్డర్ టు ది ఆంధ్రప్రదేశ్. ఇటు అనంతపూర్ కానీ, ఇటు కర్నూలు కానీ చాలా దగ్గర ఉంటుంది. విత్ ఇన్ 200 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది.
కనెక్టివిటీ కనెక్టివిటీ ఉంది. ట్రైన్ కానీ బస్ ఫెసిలిటీ కానీ వెల్ కనెక్టెడ్. సో కాబట్టి ఇటు మెదక్, ఇటు మహబూబ్ నగర్, ఇవన్నిటికీ బార్డర్ డిస్ట్రిక్ట్ దిస్ కలబుర్గి. కాబట్టి వెల్ కనెక్టెడ్. ఇది ఎక్కడో దూరం ఉంది అనే ఒక అపోహ ఉంది. ఇక్కడ 27 డిపార్ట్మెంట్స్ ఫంక్షన్ చేస్తున్నాయి. అందులోపల 27 పీజీ ప్రోగ్రామ్స్, 15 యూజీ ప్రోగ్రామ్స్ ది యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఇందులోపల వెరీ డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. సో ఇంత నాణ్యమైన విద్యను అందించే విశ్వవిద్యాలయం ఇది. సో నియర్ టు ది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో నియర్ టు ది ఈవెన్ మహారాష్ట్ర లైక్ సోలాపూర్, లాతూర్. సో ఇట్ ఈస్ వెల్ కనెక్టింగ్ విత్ ది 4 states and it is located in central India. So train facility undi, bus facility undi, కాబట్టి it is well connectivity, నాణ్యమైన విద్య. నవ్వు ఇప్పుడు ఫెసిలిటీ చూసినట్టయితే ఈవెన్ ఫర్ సైన్సెస్ sophisticated instrumentation lab facility is also available. Only few primary institutions have these facilities. The Central University Karnataka is one among them. కాబట్టి స్టూడెంట్స్ కనుక ఇక్కడ జాయిన్ అయినట్టయితే వారి యొక్క నాణ్యత, నాట్ ఓన్లీ నాలెడ్జ్, ఈవెన్ ది యూనివర్సిటీ ఈజ్ ఆల్సో గివింగ్ ఇంపార్టెన్స్ టు ది స్కిల్స్. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల స్టూడెంట్స్కు నాలెడ్జ్తో పాటు స్కిల్స్ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్ టు సెటిల్ ఇన్ ఏ లైఫ్. సో ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 is also giving importance of your student, because స్కిల్స్ ఉంటేనే వారికి ఒక లైఫ్లో సెటిల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నాయి కాబట్టి క్వాలిటీ రీసెర్చ్ కూడా జరుగుతుంది. కాబట్టి క్వాలిటీ టీచింగ్, క్వాలిటీ రీసెర్చ్, క్వాలిటీ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ. అండ్ తెలంగాణ, ఆంధ్రాకు చాలా దగ్గరలో ఉంది కాబట్టి విద్యార్థులు ఈ యొక్క ఎంట్రన్స్ సియూటీకి అప్లై చేసి ఆ ఎంట్రన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ అడ్మిషన్స్ అప్పుడు ఎనీ సెంట్రల్ యూనివర్సిటీ దే కెన్ చూస్ అండ్ దే కెన్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వచ్చినట్టయితే అందరికి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత మీకు మీ యొక్క స్టేట్ లోపల ఏ అయితే స్కాలర్షిప్స్ ఉంటాయో, ఒక స్టేట్ యూనివర్సిటీలో ఏ స్కాలర్షిప్స్ ఉంటాయో ఆ సేమ్ స్కాలర్షిప్స్ ఈ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాయి గవర్నమెంట్స్. కాబట్టి స్కాలర్షిప్స్ విషయంలో అన్ని యూనివర్సిటీలో, ఏ యూనివర్సిటీలో అయినా, సెంట్రల్ యూనివర్సిటీ అయినా, స్టేట్ యూనివర్సిటీ అయినా గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్టెండింగ్ స్కాలర్షిప్స్. కాబట్టి ఆ విషయంలో విద్యార్థులు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అదేవిధంగా లాంగ్వేజ్ విషయంలో కూడా వీఆర్ ది యూనివర్సిటీలో లాంగ్వేజ్ ల్యాబ్ కూడా ఉంది. విద్యార్థులు ఈవెన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు నుంచి కానీ, కన్నడ గురించి కానీ, కన్నడ మీడియం నుంచి కానీ, మరాఠీ మీడియం నుంచి వచ్చినా ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల విత్ ఇన్ 6 months విద్యార్థులు చాలా ఈవెన్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ లో కూడా ఎక్స్పర్ట్ అవుతున్నారు. దే ఆర్ కమ్యూనికేటింగ్ వెల్. ఐఎమ్ ఆల్సో సర్ప్రైజింగ్ బై లుకింగ్ ఎట్ దెమ్. సో ఆ యొక్క అవకాశం అనేది వస్తుంది, ఎందుకంటే దే ఆర్ మింగిల్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ అదర్ స్టూడెంట్. సో దే హ్యావ్ టు స్పీక్ ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. కాబట్టి పర్టికులర్లీ సౌత్ లో ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇంగ్లీష్ ఆటోమేటికల్లీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ వెరీ వీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో దే కెన్ ఇంప్రూవ్ వెరీ లాట్ అండ్ దెన్ దే విల్ బికమ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ సిటిజన్ ఇన్ ది కంట్రీ. ధన్యవాదాలు సార్. మీరు మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మా టీసాట్ ప్రోగ్రాంలో, ఇక్కడ టీసాట్ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు విశ్వవిద్యాలయంలో మీరు ఉపకులపతిగా వచ్చినప్పటి నుంచి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో కానీ, అదేవిధంగా యూనివర్సిటీలో అత్యున్నతమైనటువంటి
ల్యాబ్స్ క్రియేట్ చేయడంలో కానీ, క్రీడా సదుపాయాలు క్రియేట్ చేయడంలో కానీ, అదేవిధంగా పరిశోధన పద్ధతులను, పరిశోధన విద్యార్థులను పెంచడంలో కానీ, ఆ సంస్కృతిని పెంచడంలో కానీ మీరు తీసుకున్నటువంటి చర్యలకు మేము ప్రత్యక్ష సాక్షులం. మీరు ఆన్లైన్లోకి వచ్చి పాల్గొంటున్నందుకు మాకు ఎంతో సంతోషం. మన తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని, ముఖ్యంగా మీరు తెలంగాణ ప్రాంతం వారే, ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు 30-40 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో సర్వ్ చేసి ఇప్పుడు ఒక ఉపకులపతిగా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సర్వ్ చేస్తున్నందుకు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సర్వ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. మనం ఇంతకుముందు గౌరవనీయ ఉపకులపతి గారి యొక్క విలువైన సమాచారాన్ని విన్నాం. మన డిస్కషన్ ఇంతకుముందు రూరల్ మరియు సోషల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి సెంట్రల్ యూనివర్సిటీస్ ఏ విధమైనటువంటి మద్దతును అందజేస్తున్నాయి అనే విషయాన్ని డాక్టర్ లింగమూర్తి గారి నుంచి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం చర్చ చేస్తున్న దాని విషయంలో మధ్యలో బ్రేక్ తీసుకున్నాము. ఇంతకుముందు మాట్లాడుతున్నట్టుగా గ్రామీణ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఏదైతే ఆత్మన్యూనత భావం ఉందో ఆ ఆత్మన్యూనత భావాన్ని నివృత్తి చేయడం కోసము ఇంతకుముందు మా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్లుగా లాంగ్వేజ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రం నుంచి ఏ విద్యార్థి వచ్చినప్పటికీ అతనికి ఇంగ్లీష్ వచ్చినా, హిందీ వచ్చినా, రాకపోయినా కానీ ఒక్కసారి అక్కడ అడ్మిషన్ తీసుకున్న తర్వాత అతన్ని మిగతా విద్యార్థులతో సమానంగా రూపుదిద్దడం కోసం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో లాంగ్వేజ్ ల్యాబ్ని ఏర్పాటు చేసి, ఇంతకుముందు మా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్లుగా 6 నెలల్లో ఆ యొక్క లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నటువంటి విద్యార్థులని మళ్ళీ మిగతా విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దడం కోసం ఆ లాంగ్వేజ్ ల్యాబ్ కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా చాలా రకాల సక్సెస్ కేసులు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థుల నుంచి వచ్చిన విద్యార్థులు అందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళుగా మనం చూడడం జరిగింది. అదే పద్ధతిలో ఆర్థికపరమైనటువంటి వసతులు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం గమనించినట్లయితే దాన్ని కూడా ఇంతకుముందు మా వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి ఏవైతే అర్హతలు ఉన్నాయో, ఏ రకంగానైతే వాళ్ళు బెనిఫిట్ పొందొచ్చో అదే రకమైనటువంటి పద్ధతిలో సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. అవి స్కాలర్షిప్స్ కావచ్చు, ఓబీసీ స్కాలర్షిప్ కావచ్చు, ఎస్సీ స్కాలర్షిప్ కావచ్చు, ఎస్టీ స్కాలర్షిప్ కావచ్చు, లేదా బీఈడీ స్కాలర్షిప్ కావచ్చు. ఇవన్నీ వసతులు కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా ఉంచడం జరిగింది. వాళ్ళు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందొచ్చు. రెండో విషయం, పిహెచ్డి కోసం వచ్చేటువంటి విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులను ప్రోత్సహించడం కోసం వాళ్ళకు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిపార్ట్మెంట్స్ నుంచి కనుక వాళ్ళకు ఫెలోషిప్స్ వచ్చినట్లయితే ఆ ఫెలోషిప్స్ వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎటువంటి ఫెలోషిప్ లేకుండా కూడా పిహెచ్డి విద్యార్థి కొనసాగించాలనుకుంటే కనుక అడ్మిషన్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం, కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రతి విద్యార్థికి నెలకు 8,000 రూపాయల చొప్పున పారితోషికాన్ని ఇవ్వడం జరుగుతుంది ఫెలోషిప్ రూపంలో. ఆ 8,000 రూపాయలతోని తాను హాస్టల్లో ఉంటూ తన యొక్క రీసెర్చ్ను కొనసాగించడానికి అన్ని రకాల అవకాశాలు కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం వెసులుబాటు కల్పిస్తుంది. కాబట్టి ఈ రకంగా ఎకనామికల్ సపోర్టు, తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్న వాళ్ళకి ల్యాబ్ ద్వారా సపోర్టు, బ్రిడ్జ్ కోర్సెస్ సపోర్టు, తర్వాత ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఫ్యాకల్టీ. అతను తన యొక్క సొంత ప్రదేశాన్ని మర్చిపోయి నేనే ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏది ఉందో అది తన యొక్క సొంత గ్రామం యొక్క వాతావరణం లాగా, తన యొక్క సొంత కుటుంబం లాగా భావించుకునేటువంటి అవకాశం కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఆ వాతావరణం నెలకొల్పడి ఉంది. కాబట్టి దాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుంది. ప్రధానంగా ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ, ఎకనామికల్ బ్యారియర్ కానీ విద్యార్థి జాయిన్ అయిన కొత్తలోనే ఫీలింగ్ ఉంటుంది. కానీ జాయిన్ అయ్యి వారం రోజులు 10 రోజులు జరిగిందంటే అతనికి అర్థమవుతుంది ఇది కూడా మనలాంటి ప్రదేశమే, మన ఒక ఉస్మానియా యూనివర్సిటీ, లేకుంటే ఒక కాకతీయ యూనివర్సిటీ, లేకుంటే ఒక శాతవాహన యూనివర్సిటీ, లేకుంటే పాలమూరు యూనివర్సిటీ, దానిలాగానే భావించుకొని ఇది కూడా మన యూనివర్సిటీ అయినటువంటి భావనతోటి విద్యార్థులు తన యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు లింగమూర్తి సార్. డిస్కషన్లో ముఖ్యంగా ఇటీవల బాగా వినబడుతున్నటువంటి మాట జాతీయ విద్యా విధానం. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నవి.
దానిని అమలు చేయడంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎంతో ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎంతో గత కొన్ని సంవత్సరాలుగా 1970s నుంచి ఇక్కడ నెలకొల్పినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఇప్పుడు జాతీయ స్థాయిలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది. ముఖ్యంగా ఎన్ఈపికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంది అనే విషయాన్ని మనం రావుల కృష్ణ సార్ ద్వారా తెలుసుకుందాం. ఇంతకుముందు మిత్రుడు డాక్టర్ లింగమూర్తి గారు చెప్పినట్టు టీశాట్ ద్వారా తెలుగు విద్యార్థులకు తెలుగు ప్రాంతాలకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు మేనేజ్మెంట్కి, డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు, అదేవిధంగా పేరెంట్స్కి సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యత గురించి మనం గత వన్ అవర్ నుంచి చాలా వరకు చర్చిస్తున్నాం. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఈఎఫ్ఎల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫారిన్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, దీంతో పాటుగా ఇటీవలనే కొత్తగా మన ప్రాంతంలో వరంగల్లో ఉన్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ యూనివర్సిటీ, దాంతోపాటుగా మనకు జాతీయ సంస్థలు ఇక్కడ చాలా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులకు ఈ ఇన్స్టిట్యూట్ల మీద అవగాహన ఉంది. అత్యధికంగా అడ్మిషన్లు ఇక్కడ అవుతున్నాయి. అతి తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నటువంటి ప్రాంతం ఏదైతుందంటే తెలంగాణ ప్రాంతం, తెలుగు స్టేట్లో. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మనం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేది జరుపుకున్నాం. 1974లో స్టార్ట్ అయిన ఈ యూనివర్సిటీస్లో అనేక మంది మేధావులని, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ని, అనేక మంది సివిల్ సర్వెంట్స్ని, పొలిటీషియన్స్ని, ఇంటెలెక్చువల్స్ని, సైంటిస్టులను అందించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మన హైదరాబాద్ నగరంలో ఉన్నది. అందరికీ అన్ని జిల్లాలకు యాక్సెసిబిలిటీ ఉన్నది. ఇక్కడ దాదాపు 3220 ఎకరాలు, అంత విశాలమైనటువంటి, దేశంలో 3వ అతిపెద్ద క్యాంపస్ కలిగినటువంటి విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దీంట్లో దాదాపు 41 కోర్సెస్, 41 కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నది. 430 అబోవ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అదేవిధంగా 23 హాస్టల్స్ ఉన్నాయి. అత్యాధికమైనటువంటి సదుపాయాలతోటి ఇంకా కొత్త హాస్టల్స్ని, దాంతోపాటు 24/7 అన్ని రకాలైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి లైబ్రరీ ఇక్కడ అందుబాటులో ఉన్నది. స్టూడెంట్స్కి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. ఎవరైతే మార్జినలైజ్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇట్లాంటి డిపార్ట్మెంటు ఏవైతే ఇచ్చినటువంటి స్కాలర్షిప్స్తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొరకు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళ మెస్ బిల్లుల కోసం సపరేట్గా ఇప్పుడు 1000 రూపీస్ ఇస్తున్నది. రాబోయే రోజుల్లో దాన్ని 2500 రూపాయలకు ఇచ్చేందుకు కూడా ప్రతిపాదన అనేది పంపించడం జరిగింది. యూనివర్సిటీ ఈస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ది టీచింగ్ అండ్ రీసెర్చ్ బట్ ఆల్సో ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్. హైదరాబాద్ యూనివర్సిటీ టీచింగ్ రీసెర్చ్తో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ పెట్టుకున్నది. అనేక ప్రమాణాలు కలిగినటువంటి అత్యధికంగా ఉన్నటువంటి ఎంఎన్సీస్ కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లతోటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కొలాబరేషన్స్ పెట్టుకొని ఈరోజు యూనివర్సిటీలనే బయోనెస్ట్ అనేటువంటి అనేక మోర్ దెన్ 100 and above స్టార్టప్ ఉన్నటువంటి కంపెనీస్ని ఇలా హైదరాబాద్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా డిఆర్డిఓ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ సెంటర్, అనేక రకాలైన రెడ్డి ల్యాబ్స్, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ సైన్స్ సంబంధించినటువంటి అనేక హాస్పిటల్స్ తోటి ఈ హైదరాబాద్ నగరంతో పాటు దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూట్లతోటి కొలాబరేషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్లో ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ యూనివర్సిటీస్ కేవలం అంటే నాలెడ్జ్ సెంటర్సే కాకుండా విద్యా వికాస కేంద్రాలు, విజ్ఞానమే కాకుండా విద్యార్థి యొక్క వికాసాన్ని, ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు హోలిస్టిక్ డెవలప్మెంట్, సంపూర్ణ వికాసాన్ని, అన్ని రకాలైనటువంటి అవకాశాలు నేర్చుకునేటువంటి ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, మన వ్యక్తిత్వంలో పూర్తి మార్పులు తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఇన్స్టిట్యూట్లు అనేవి అన్ని ప్రమాణాలతో ఉన్నటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ని అందిస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఈ యూనివర్సిటీస్లో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కు నెట్ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, సివిల్ సర్వీస్ సెంటర్స్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, రెమీడియల్ క్లాసెస్ ఉన్నాయి, ఫారిన్ లాంగ్వేజెస్ని నేర్చుకునేందుకు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్స్ ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంటు యూజీసీ
ప్రోత్సాహంతో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ వాటిని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటుగా ఇంతకుముందు NEP 2020 అనేది ఒక గేమ్ చేంజర్గా మనం ఈరోజు దేశంలో చెప్పుకుంటున్నాం. భారతదేశంలో గత 30 సంవత్సరాలకు పైబడి 1986 పాలసీ తర్వాత భారతదేశం అనేది ప్రపంచానికే అదే ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి కూడినటువంటి ఒక జ్ఞాన సమాజాన్ని, నాలెడ్జ్ సొసైటీని, భారతదేశాన్ని ఒక వైబ్రెంట్ కంట్రీగా రూపొందించాలంటే దాని విద్య ద్వారానే సాధ్యం. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్ నుండి యూనివర్సిటీ లెవెల్లో మార్పులు తీసుకురావాలని UGC అనేక మన NEP 2020 అనేక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అనేక మార్పులు తీసుకొచ్చారు. హైదరాబాద్ యూనివర్సిటీ ఈజ్ సచ్ ఏ డైనమిక్ యూనివర్సిటీ. NEP 2020లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ని అడ్రస్ చేసే విధంగా మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అందిస్తున్నది. అదేవిధంగా ఫౌండేషన్స్ కోర్సును అందిస్తున్నది. సైన్స్ స్టూడెంట్స్ ఆర్ట్స్ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునే విధంగా అలౌట్ చేస్తున్నారు. అదేవిధంగా హ్యుమానిటీస్ సంబంధించినటువంటి స్టూడెంట్కి సోషల్ సైన్స్లో ఉన్నటువంటి కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునే విధంగా ఇది NEPకి ముందు కూడా ఈ యూనివర్సిటీలో ఆ మల్టీ డిసిప్లినరీ ఫ్లేవర్ ఉన్నది. NEP 2020 వచ్చినాక అనేక రకాల మార్పులు తీసుకొచ్చింది. కేవలం PG కోర్సులే కాకుండా ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అవి కూడా డిగ్రీ PG కోర్సెస్ని అందిస్తున్నటువంటి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి వరల్డ్ రినౌండ్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచ్ చేసేటువంటిది, రీసెర్చ్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం NEP 2020 ఇంప్లిమెంటేషన్లో మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ సిస్టాన్ని, ఎవాల్యుయేషన్ సిస్టంలో, ఎగ్జామినేషన్ సిస్టంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి, క్రెడిట్ సిస్టమ్లు తీసుకొచ్చి విద్యార్థుల్లో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా, ప్రపంచ స్థాయిలో వస్తున్నటువంటి మార్పులు వరల్డ్ ఈ 21st centuryకి సంబంధించినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని పెంపొందించే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ NEPలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ధన్యవాదాలు రాహుల్ కృష్ణ సార్. డిస్కషన్లో చివరి క్వశ్చన్ లింగమూర్తి సార్ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక తెలంగాణ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి యూనివర్సిటీ. మనందరికీ తెలుసు ఇది రోడ్, రైల్వే కనెక్టివిటీ అనేది ఎంతో మెరుగ్గా ఉన్నటువంటి యూనివర్సిటీ. చివరగా సంక్షిప్తంగా ఏ విధంగా బస్సు ఫెసిలిటీస్ కానీ, రైల్ ఫెసిలిటీస్ కానీ అందుబాటులో ఉన్నది అని మనం చెప్పొచ్చు గుల్బర్గా? హైదరాబాద్ నుండి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వెళ్ళడానికి, కలబుర్గికి చేరుకోవడానికి ప్రతి 10 నిమిషాలకు MGBS నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. అదేవిధంగా కలబుర్గి నుండి హైదరాబాద్ రావడానికి కూడా ప్రతి ½ అవర్కి ఒక బస్సు ఉంది, రిటర్న్ బస్సు. అదేవిధంగా సాయంత్రం వేళలో మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నుంచి కలబుర్గి వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రాత్రి వరకు కూడా ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా సౌకర్యవంతమైనటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం కలబుర్గి. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు చూస్ టు కంటిన్యూ దిర్ ఎడ్యుకేషన్ ఇన్ ద బెస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. అదేవిధంగా NEP గురించి మాట్లాడడం జరిగింది. NEP విషయంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రైజింగ్ ఇన్స్టిట్యూషన్ టు ఇంప్లిమెంట్ NEP 2020. ఇప్పటికే NEPలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. క్రెడిట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు. సైన్స్ చదువుతున్నటువంటి విద్యార్థి యోగా కూడా తీసుకోవడం జరుగుతుంది. యోగా కూడా వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాల, అంటే NEPలో చెప్పినటువంటి అన్ని విషయాలు, ఎంటర్ప్రిన్యూర్షిప్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి స్కిల్స్ కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ ద్వారా మనకు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి Central universities will be the best option to all the students irrespective of their locality and their economic background or their caste background. Thank you. ధన్యవాదాలు రావుల కృష్ణ సార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్. ధన్యవాదాలు లింగమూర్తి సార్, అసోసియేట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక. అండ్ మైసెల్ఫ్ డాక్టర్ సురేష్ ఎన్నుగంటి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ విధంగా టీసాట్లో మనం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి PG అడ్మిషన్ల యొక్క CUET అవగాహన కార్యక్రమాన్ని తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సందేహాలు ఏవైనా ఉంటే గనక ఆ సందేహాలన్నీ కూడా మీరు టీసాట్ మెయిల్కి, అఫీషియల్ మెయిల్కి గనక మీరు పంపిస్తే దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు మా ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
ఉపయోగపడే విధంగా అందించినటువంటి టీశాట్ యాజమాన్యానికి మా తరపున కృతజ్ఞతలు. బోత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక తరపున కృతజ్ఞతలు. ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు కావాలన్నా కానీ మేము మెయిల్లో అందుబాటులో ఉంటాం. మీరు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులు ఈ యొక్క సూచనలు అందిపుచ్చుకొని మన జరగబోయేటటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకొని అందరూ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో మీ పీజీ కోర్సులను అభ్యసిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.